ఇప్పుడు నా చేతిలో ఉన్న ఫోన్ OnePlus 13s. నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యష్ తెలుగు. అసలు ఈ OnePlus ఫోన్ ఎలా ఉంది, కొనొచ్చా, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. నాకు మెయిన్గా నచ్చని 2 పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అండ్ అలానే బాగుండేటివి కూడా చాలా ఉన్నాయి. 1 by 1 డిస్కస్ చేసుకుందాం. 50,000లో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తెచ్చారు. చేతితో పట్టుకోవడానికి కాంపాక్ట్గా చాలా బాగుంటుంది మొబైల్. ఇంత చిన్న కాంపాక్ట్ మొబైల్లో కూడా 5850 mAh బ్యాటరీ ఉంది. సో ఇలా చాలా బాగుండేటివి ఉన్నాయి. కానీ మెయిన్గా 2 విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారు వీళ్ళు. అవన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనం యాజ్ యూజువల్గా డిపార్ట్మెంట్ వైజ్ వద్దాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఈ సైడ్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి షీల్డ్ గ్లాస్ యూజ్ చేశారు, క్రిస్టల్ షీల్డ్ గ్లాస్. ఇది వెయిట్ జస్ట్ 187 grams ఉంటుంది. చాలా బాగుంటుంది మొబైల్ పట్టుకున్నప్పుడు ఫీల్ గానీ, పెద్దగా వెయిట్ కూడా అనిపించింది ఈ మొబైల్. కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, 2 మైక్స్ ఉంటాయి, Type-C పోర్ట్ ఉంటుంది, USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఇది వీళ్ళు 55,000 పెట్టారు, ఇంకా USB 2.0 సపోర్టే. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ గానే కన్సిడర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ సిమ్ ట్రే ఉంటుంది, దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ లో మీకు ఈ సిమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఫిజికల్ గా డ్యూయల్ సిమ్ అన్న యూస్ చేయొచ్చు, లేదా ఈ సిమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మొబైల్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి వాల్యూమ్ బటన్స్ ఉంటాయి, అలానే పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక కీ యాడ్ చేసాడు, దీన్నే ప్లస్ కీ అని పిలుస్తున్నారు వీళ్ళు. ఇంతకు ముందు వరకు OnePlus ఫోన్ లో అలర్ట్ స్లైడర్స్ ఉండేవి. మీరు కానీ కిందకి కానీ ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్ గా సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడానికి యూజ్ అయ్యేది. కానీ దీన్ని వీళ్ళు ప్లస్ కీగా చేంజ్ చేశారు, అంటే ఎక్కువ కస్టమైజ్ చేసుకోవడానికి. ఇది యాపిల్ నుంచి కాపీ కొట్టేశారు అనుకోండి, అది తర్వాత విషయం. కానీ ఏమేం చేసుకోవచ్చు ఈ ప్లస్ కీలో చూద్దాం. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, ప్లస్ కీ అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మైండ్ స్పేస్ అని ఉంటుంది, దీని కానీ మీరు పెట్టుకున్నారు అనుకోండి, క్రోమ్ లో ఎక్కడైనా ఆర్టికల్ చదువుతున్నారు మీరు, అప్పుడు ప్లస్ కీ కానీ క్లిక్ చేశారనుకోండి, ఆర్టికల్ మొత్తాన్ని సమరైజ్ చేసి కొన్ని కీ పాయింట్స్ ఇస్తుంది మీకు. ఇలా సమరైజ్ చేసినవి అన్ని మైండ్ స్పేస్ అని ఒక షార్ట్ కట్ ఉంది, దాంట్లో అన్ని స్టోర్ అవుతాయి, మీరు మళ్ళీ చూసుకోవచ్చు కూడా. సో ఈ ఫీచర్ బాగానే అనిపించింది. అలానే ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సైలెంట్ మోడ్ లో పెట్టుకోవచ్చు, డు నాట్ డిస్టర్బ్, కెమెరా, ఫ్లాష్, వాయిస్ రికార్డు, ట్రాన్స్లేషన్, స్క్రీన్ షాట్. అసలు మాకు ఏమో వద్దు అనుకుంటే నో యాక్షన్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లస్ కీ కోసం ఇలా కొన్ని కస్టమైజేషన్స్ ఉంటాయి. నేనైతే యాజ్ యూజువల్ గా సైలెంట్ మోడ్ లో పెట్టుకున్నాను. అలర్ట్ స్లైడర్ ఉన్నప్పుడు కూడా సైలెంట్ మోడ్ లోనే పెట్టుకోవడానికి యూజ్ అయ్యేది. ఇప్పుడు యాక్షన్ కి కూడా నేను దానికే యూజ్ అవుతున్నా, సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడానికి. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది జస్ట్ IP65 రేటింగ్ తో వస్తుంది, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అంతే. చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ కి ఇలాంటి వాటికి సర్వే అవుతుంది. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. మీరు 55,000 పెడుతున్నప్పుడు IP68, 69 ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకు ఇప్పుడు వానాకాలం, లైట్ గా వానలు పడుతున్నాయి. మొన్న నేను బయటకి వెళ్ళా, ఫుల్ గా వర్షం పడుతుంది. జోబీలో నాకు ఈ ఫోన్ ఉంది, ఇది నేను నా పర్సనల్ ఫోన్. ఇది నేను భయపడలేదు, ఎందుకంటే ఇది IP68, 69 రేటింగ్ తో వస్తుంది. తడిచినా ఏం కాదులే అని భయపడలేదు. కానీ అదే ఈ ఫోన్ కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా భయపడతాం. అరే ఫోన్ ఉంది, తడిచిపోద్దేమో, ఎక్కువ తడిస్తే ఏమన్నా అవద్దేమో అని ఖచ్చితంగా భయపడతాం. సో ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ కన్సిడర్ చేస్తాను నేను. 55,000 పెట్టినప్పుడు 20,000లోనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు IP68, 69 రేటింగ్. సో అది విషయం. సో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు IP68, 69 రేటింగ్. సో ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.32 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. చాలా చిన్న డిస్ప్లే, చిన్న ఫోన్, చిన్న డిస్ప్లే, 1.5K డిస్ప్లే, చాలా బాగుంది డిస్ప్లే మాత్రం. అండ్ మెయిన్ గా ఇది LTPO డిస్ప్లేతో వస్తుంది. ఈ LTPO డిస్ప్లే చాలా అడ్వాంటేజ్ ఈ మొబైల్ కి. అసలు LTPO డిస్ప్లే అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఏ పని చేయకపోయారు అనుకోండి, ఇది 1 Hz కి వెళ్ళిపోద్ది. అండ్ అప్లికేషన్ బట్టి, మీరు చేసే పని బట్టి ఇది 1 Hz నుండి 120 Hz వరకు ఎంత అవసరం అంత రిఫ్రెష్ రేటే తీసుకుంటుంది. సో దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది మెయిన్ గా. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ LTPO డిస్ప్లే ఉన్న అన్ని మొబైల్స్ కి. వీడియోస్ చూసేటప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది ఈ మొబైల్ కి. డిస్ప్లే చూసేటప్పుడు వైబ్రెంట్ గా, మంచి షార్ప్నెస్ తో, కలర్స్ కూడా చాలా బాగున్నాయి, బ్లాక్స్ అన్ని డీప్ గా ఉన్నాయి. అసలు ఈ డిస్ప్లేకి ఎలాంటి వంక పెట్టడం అవసరం లేదు, చాలా బాగుంది. కానీ అవుట్డోర్ విషయానికి వస్తే ఇది పీక్ బ్రైట్నెస్ 1600 nits తో వస్తుంది. సన్లైట్ లో మరీ అంత బ్రైట్ గా లేదు, కానీ ఓకే, జరిగిపోద్ది. ఇంకా ఫింగర్ ప్రింట్ విషయానికి వస్తే ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఇక్కడ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా ఇవ్వచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 55,000 పెడుతున్నాం ఈ మొబైల్ కి. సో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఆ ప్రైస్ రేంజ్ లో. వీళ్ళు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ వల్ల కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది ఆప్టికల్ కన్నా, అండ్ ఫాస్ట్ గా కూడా ఓపెన్ అవుతుంది. ఇది మొత్తం డిస్ప్లే విషయానికి వస్తే. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే దీంట్లో డాల్బీ అట్మాస్ అయితే లేదు. ఒప్పో వాళ్ళది కస్టమైజ్డ్ ఆడియో, హోలో ఆడియో అని ఉంటుంది, దాన్నే యూజ్ చేశారు దీంట్లో. ఓవరాల్ గా సౌండ్ ఎలా ఉంది అంటే, ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సో సౌండ్ చాలా బాగుంది, ఒకసారి మీరే వినండి. సో సౌండ్ విని నేను అబ్జర్వ్ చేసింది అంటే క్వాలిటీగా మంచి క్రిస్పీగా ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు డాల్బీ అట్మాస్ లేకపోయినా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది చోటా ఫోన్ బడా ప్యాకేజ్ తో వస్తుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ప్రెసెంట్ ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మీరు ఎలాంటి టాస్క్ లను వేయండి, ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నార్మల్ టాస్క్లు యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు అసలు ఆలోచన కూడా అవసరం లేదు ఎక్కడైనా ల్యాగ్ అవుద్దేమో, హ్యాంగ్ అవుద్దేమో అని. మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీంట్లో. దాంతో పాటు ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అనేది అడ్వాంటేజ్. ఇంకెక్కువ గేమ్స్ ఆడతాం మేము అన్న వాళ్ళకి ఈ మొబైల్ అంతగా సెట్ కాదు.
దానికి రీజన్ ఏంటంటే ఇది కాంపాక్ట్ మొబైల్. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ మీ చేతిలో మొత్తం కవర్ చేయాలి, తక్కువ స్క్రీన్ ఉంటుంది కాబట్టి. ఇంకా గ్రాఫిక్స్ విషయానికి వస్తే BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో ఆడుతుంది. గేమ్ అయితే ఆడుకోవచ్చు, అప్పుడప్పుడు అయితే ఆడుకోవచ్చు, కానీ నేను ఎక్కువ గేమ్స్ ఆడతాను అనుకుంటే ఈ మొబైల్ అంతగా సెట్ కాదు. మీరు ఈ మొబైల్ స్కిప్ చేసి OnePlus 13 తీసేసుకోవచ్చు, లేదా iQ13, అది కూడా బాగుంటుంది ఎందుకంటే పెద్ద స్క్రీన్లతో వస్తాయి. సో గేమ్స్ ఆడడానికి బాగుంటాయి. అండ్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ఎక్కువ గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ అయితే హీట్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. మీరు కాసేపు గేమ్ ఆడినా కానీ మొబైల్ మనం ఫీల్ అవుతాం అది హీట్ ని చేతిలో. అండ్ మీరు గేమ్స్ ఆడేటప్పుడే కాదు, మీరు కాసేపు గారి కెమెరా యూజ్ చేశారనుకోండి, అప్పుడు కూడా హీట్ నోటీస్ చేస్తారు మీరు. దానివల్ల ల్యాగ్ అయిపోవడం అలాంటిది ఏమన్నా ఉందంటే ల్యాగ్ అలాంటిది ఏమి నోటీస్ చేయలేదు, జస్ట్ హీట్ ఫీల్ అవుతారు అంతే. నెక్స్ట్ కెమెరాస్. ఈ మొబైల్లో మెయిన్ గా నేను డిసప్పాయింట్ అయింది కెమెరాస్ వల్లనే. మిగతా అంతా బాగుంది ఈ మొబైల్లో, ఆ కెమెరాస్ చాలా డిసప్పాయింట్ చేశాను. 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది సోనీ LYT 700 సెన్సార్ యూజ్ చేశారు. ఇది OIS సపోర్ట్ కూడా ఉంది. ఇంకోటి 50 MP టెలిఫోటో కెమెరా ఉంది, దీనికి OIS సపోర్ట్ లేదు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. మీరు నార్మల్ ఫోటోని 1x 2x అలానే 4x లో తీసుకోవచ్చు. ఇది 1x లో నార్మల్ ఫోటోస్ అంటే 24 mm లో తీస్తుంది. ఒకసారి ఫోటోస్ చూడండి, బాగానే ఉన్నాయి ఫోటోస్, వైబ్రెంట్ గా, డీటెయిల్స్ కూడా మంచిగా ఉన్నాయి. మామూలుగా న్యాచురల్ కలర్స్ చూపిస్తుంది, ఎక్కువ బూస్ట్ చేసేయడం, మరీ ఎక్కువ ప్రాసెసింగ్ అయితే చేయట్లేదు. మీకు మెయిన్ కెమెరాలో తీసేది ఓన్లీ 1x ఫోటోసే. 2x 4x వచ్చేటప్పటికి టెలిఫోటో కెమెరా యూజ్ చేసి తీస్తుంది. ఈ ఫోటోస్ కూడా పర్లేదు, బాగున్నాయి, కానీ ఇంకా బాగా ప్రాసెస్ చేయొచ్చు. మనం పెట్టే ప్రైస్ కి ఇంకా బాగా ప్రాసెస్ చేయొచ్చు. నాకు ఎందుకు ఈ మధ్య వచ్చే OnePlus డివైస్లన్నీ కెమెరాని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మిగతా కాంపిటీషన్ తో పోలిస్తే చాలా తక్కువ ఉంటున్నాయి కెమెరా ప్రాసెసింగ్ లో, కానీ కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు. కలర్స్ కూడా అంతగా రావట్లేదు, అప్పుడప్పుడు మిస్ అయిపోతున్నాయి క్యాప్చర్ చేయడంలో ఫేస్ ని, కానీ కొంచెం వైట్ బ్యాలెన్స్ ఎక్కువ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కెమెరా విషయంలో మాత్రం OnePlus వాళ్ళు. నెక్స్ట్ మెయిన్ గా పోర్ట్రేట్ విషయానికి వస్తే ఇది ఇంకా చాలా మెయిన్ డ్రాబ్యాక్. పోర్ట్రేట్ ఫోటోస్ ని ఓన్లీ 2x లోనే తీసుకోవచ్చు. మీకు వేరే ఫోకల్ లెంగ్త్ లో చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు అసలు. ఒకే ఆప్షన్ 2x లో తీసుకోవచ్చు అంతే. ఫోటోస్ బాగానే వస్తున్నాయి కాదనట్లేదు, ఓన్లీ 2x లోనే తీస్తుంది. బ్యాక్ సైడ్ బ్లర్ అంతా బాగా వస్తుంది, డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ OIS సపోర్ట్ ఇచ్చింటే బాగుంది. OIS సపోర్ట్ లేదు కాబట్టి అప్పుడప్పుడు మీకు బ్లర్ లాగా అనిపిస్తుంది, కొంచెం చెయ్యి అలా కదిలినా కానీ. సో అదొక్క డిసడ్వాంటేజ్ ఉంది OIS లేకపోవడం వల్ల. కానీ మీరు స్టడీగా పెట్టి తీసినప్పుడు ఫోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, మంచిగా కలర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఈ 2x లో తీసిన ఫోటోస్ మరీ ఎక్కువ ప్రాబ్లం అయితే అనిపించలేదు, నాకు బాగానే ఉన్నాయి. కానీ వేరే ఫోకల్ లెంగ్త్ కూడా ఇచ్చుంటే కొంచెం అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాలి. 55,000 ఈ మొబైల్, 30,000 లోనే చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇవి ఫ్రంట్ కెమెరాతో 32 మెగాపిక్సెల్ తో తీసిన ఫోటోస్, ఇవి పర్లేదు, మరీ అంత గొప్పగా లేవు, ఓకే అని చెప్పేసుకోవచ్చు. కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ కూడా బాగున్నాయి, కానీ ఇంకా మనం మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వచ్చేటప్పటికి 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి వీడియోస్ మీరే చూడండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ కెమెరా వీడియో 4K 60 FPS లో తీస్తున్నాము. ఒకసారి ఎలా ఉందో చూడండి. వాయిస్ డైరెక్ట్గా మీకు మైక్రోఫోన్ నుంచి వినపడుతుంది. డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకోండి. నార్మల్గా కలర్స్ ఎలా ఉన్నాయో మెయిన్గా చూడండి. ఇక్కడ గ్రీనరీ ఉంటుంది బాగా, ఈ గ్రీనరీలో కలర్స్ ఎలా అనిపిస్తున్నాయో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో 4K 30 FPS లో తీస్తున్నాం, నార్మల్ వీడియో. ఒకసారి చూడండి ఎలా ఉందో, వాయిస్ ఎలా వినపడుతుందో, అండ్ ఆల్సో డీటెయిల్స్ అవన్నీ చెక్ చేయండి. కలర్స్ ఎంత బాగున్నాయో అన్నీ. నాకైతే బాగా అనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో వచ్చినప్పటికీ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు మనం 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది పోర్ట్రేట్ వీడియో బ్యాక్ కెమెరా నుంచి 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత బాగా అవుతుందో చూడండి. అని నేను ఇలా జరుగుతున్నా కదా, ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉందో చూడండి. ఒకసారి చెయ్యి ఒప్పుతున్నప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉందో, కరెక్ట్గా బ్లర్ చేస్తుందా, లేకపోతే ఏదైనా బ్లర్ మిస్ అవుతుందా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ వీడియో, వెనకంతా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటుంది మీరు చూడొచ్చు. 1080p 30 FPS మాత్రమే తీసుకోవచ్చు పోర్ట్రేట్ వీడియో. సో ఇక్కడ 4K ఇచ్చుంటే బాగుండు, జస్ట్ 1080p 30 FPS ఉంది. కాకపోతే ఒకసారి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉంది, అలా కలర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఓవరాల్గా ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత నా అబ్జర్వేషన్ ఏంటంటే డీటెయిల్స్ అంతగా లేవు వీడియోస్లో, ఇంకా బాగా చేయొచ్చు. ఈ ప్రైజింగ్లో వీడియోస్ వల్ల నేనైతే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. మనం పెట్టేది 55,000 ఈ మొబైల్కి, కెమెరాస్ ఇంకా బాగా ఆప్టిమైజ్ చేయొచ్చు. నేను ఈ ఫోన్లో ఉన్న కెమెరాస్కి అయితే అస్సలు ఇంప్రెస్ అవ్వలేదు. ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది ఈ ఫోన్లో. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో అడ్వాంటేజ్ అంటే బ్యాటరీ. అసలు ఇంత చిన్న ఫోన్కి 5850 mAh బ్యాటరీ ఇచ్చారు. ఆ నెంబర్ పక్కన పెట్టేస్తే ఆప్టిమైజేషన్ ఉంది, అసలు చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. మీరు ఎంత బాగా యూజ్ చేసినా ఈజీగా 6 to 7 hours వస్తుంది ఇంత చిన్న ఫోన్లో. ఇంకా నార్మల్గా యూజ్ చేస్తానంటే మీకు 8 hours 8.5 hours కూడా వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది బ్యాటరీ ఆప్టిమైజేషన్. ఇంకా 80 watts ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు దాన్ని యూజ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, 55 minutes నుంచి 1 hour లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.
ఈ మొబైల్ బ్యాటరీ విషయంలో మాత్రం ఎలాంటి వంకలు పెట్టడం అవసరం లేదు. కాంపాక్ట్ మొబైల్ ఫోన్లో మంచి బ్యాటరీ ఆప్టిమైజేషన్తో చాలా బాగుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆక్సిజన్ OS 15తో వస్తుంది, అలానే ఆండ్రాయిడ్ 15 సపోర్ట్తో వస్తుంది. 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నాం. ఈ ఆక్సిజన్ OS కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది. అసలు ఆండ్రాయిడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ OS ఇది. మీకు ఎక్కడ ల్యాగ్స్ అనిపించవు, అసలు మొబైల్ హ్యాంగ్ అవుతుంది, కొంచెం ల్యాగ్స్ నోటీస్ చేస్తున్నాం అసలు ఏం అనిపించవు. నాకు చాలా ఇష్టమైన OS కూడా ఇది. అంత బాగుంటుంది. అన్ని మొబైల్స్ యూజ్ చేస్తాను కదా, నాకు తెలుస్తుంది ఏ OS ఎలా వర్క్ అవుతుంది అని. వాటి అన్నిటిలో ఆక్సిజన్ OS చాలా బాగుంటుంది. మిక్స్డ్ ఆఫ్ కలర్ OS కూడా అనుకోండి, కానీ చాలా బాగుంటుంది. ఇది కస్టమ్ OS కాబట్టి మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు రికార్డ్ కూడా చేసుకోవచ్చు, ఎలాంటి నోటిఫికేషన్ సెండ్ చేయదు. ఇంకా మీకు ఏమైనా అప్లికేషన్స్ యాప్ లాక్ చేసుకోవచ్చు, అలానే మీకు కావాల్సిన అప్లికేషన్స్ ని హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే 13 5G బ్యాండ్స్ తో వస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంది. మీరు టీవీస్ ACC కంట్రోల్ చేసుకోవచ్చు. NFC సపోర్ట్ కూడా ఉంది. బ్లూటూత్ 6.0 సపోర్ట్ తో వస్తుంది. Wi-Fi 7 వర్షన్ తో వస్తుంది. సో కనెక్టివిటీ విషయంలో అన్నీ ఉన్నాయి, ఏది స్కిప్ చేయలేదు. అసలు బాక్స్ కంటెంట్సే చెప్పడం మర్చిపోయా కదా నేను. సో బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంటది, దీంట్లో కేస్ ఇస్తున్నారు. ఈ కేస్ కలర్ ఏంటంటే మొబైల్ ఫోన్ కు మ్యాచ్ అవుతుంది. ఇంకా 80 watts ఛార్జర్, Type A to Type C కేబుల్ ఇస్తున్నారు. అండ్ దీని స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ ఉంటుంది. ఇవి బాక్స్ కంటెంట్స్ అండ్ టోటల్ రివ్యూ ఇది. ఫైనల్ గా అసలు ఈ మొబైల్ కొనొచ్చా అంటే నేను ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ప్రో వచ్చేటప్పటికి కాంపాక్ట్ గా ఉంటుంది మొబైల్, చాలా బాగుంటుంది చేతిలో పట్టుకోవడానికి. అండ్ వెయిట్ కూడా జస్ట్ 187 grams తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది చేతిలో పట్టుకోవడానికి ఫీల్ కూడా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, దీంట్లో 8 Elite ప్రాసెసర్ యూజ్ చేశారు. ప్రెసెంట్ ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. దాని తర్వాత బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం చాలా బాగా చేశారు. 8 hours ఈజీగా వస్తుంది మీకు. నెక్స్ట్ దీంట్లో మెయిన్ గా సాఫ్ట్వేర్ చాలా ఫ్లూయిడ్ గా స్మూత్ గా బాగుంటది. ఇవి ప్రోస్ విషయానికి వస్తే. కాన్స్ విషయానికి వస్తే IP65 రేటింగ్ తో వస్తుంది. సో అదొక కాన్ మెయిన్ గా. అండ్ దానికన్నా మెయిన్ ఏంటంటే కెమెరా ఆప్టిమైజేషన్ మాత్రం సరిగ్గా లేదు. అండ్ ఆల్సో ఈ 2x టెలిఫోటో అనేది నాకు అసలు నచ్చలేదు. వేరే ఫోకల్ లెంగ్త్ లో కూడా తీసుకునే దానికి ఆప్షన్ ఇచ్చుంటే బాగుండు, దానికి OS సపోర్ట్ కూడా లేదు. సో కెమెరాస్ విషయంలో ఖచ్చితంగా కాంప్రమైజ్ నోటీస్ చేస్తారు మీరు. మనం పెట్టే ప్రైస్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా డ్రాబ్యాక్ కెమెరా. ఇవి ప్రోస్ అండ్ కాన్స్. ఇంకా ఫైనల్ గా అసలు కొనమంటావా వద్దా అని నన్ను అడిగితే కొన్ని రోజులు వెయిట్ చేయమంట నేనైతే. ఎందుకంటే Vivo X200 FE వస్తుంది, దీనికి కాంపిటీషన్ గా అది కూడా ఒక కాంపాక్ట్ మొబైల్. ఆ మొబైల్ కూడా చూద్దాం. నేనైతే ఖచ్చితంగా ఆ మొబైల్ కూడా తెప్పిస్తాను. సో ఆ మొబైల్ తో దీన్ని కూడా కంపేర్ చేసి క్లియర్ గా డీటెయిల్ వీడియో పెడతా. కంపారిజన్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఫేమస్, మంచిగా వ్యూస్ కూడా వస్తాయి కంపారిజన్ వీడియోస్ కి. అండ్ చాలా బాగా కంపారిజన్ చేస్తారని చెప్పి మీరు కామెంట్స్ కూడా చేస్తారు. సో అలానే X200 FE కూడా తెచ్చి దీంతో కంపేర్ చేసి క్లియర్ గా వీడియో పెడతాను. అప్పుడు డిసైడ్ అవ్వండి ఏ మొబైల్ తీసుకోవాలి. సో కొన్ని రోజులు వెయిట్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. లేదు నాకు OnePlus అంటే చాలా ఇష్టం, నేను కాంపాక్ట్ మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటున్నానంటే 12GB + 256GB వచ్చేటప్పటికి 54,999 రూపీస్కి వస్తుంది. అంటే 55,000కి ఒక 5,000 ఆఫర్ ఇస్తున్నారు. 50,000కి మొబైల్ వస్తుంది మీకు చేతిలోకి, మీరు ఆఫర్ కానీ యూజ్ చేసుకుంటే. అమెజాన్ లో ఉంటుంది, దాని లింక్ కావాలని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి కొంటే నాకు కూడా ఎంతో కొంత కమిషన్ వస్తుంది. అంతే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్ యూజ్ చేయండి, మన ఛానల్కి ఎంతో కొంత యూజ్ అవుద్ది, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఈ మొబైల్ గేమింగ్ రివ్యూ కూడా నేను ప్లాన్ చేస్తాను. సో కొన్ని రోజుల్లో గేమింగ్ రివ్యూ కూడా వస్తుంది ఈ మొబైల్. మీకు ఇంకా ఈ మొబైల్ గురించి నేను ఏమైనా వీడియోస్ చేయాలి డెడికేటెడ్ గా అనుకుంటే కామెంట్ చేయండి, అవి కూడా మీకోసం చేసి పెడతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నా దగ్గర నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.